యాజ్ ఆఫ్ నౌ మాత్రం వార్ నడుస్తోంది. కాల్పుల విరమణ ఉంటుందా ఉండదా చెప్పలేము. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది కాబట్టి ట్రంప్ వాటిని బయట పెట్టడం లేదు. వాటిని బయట పెడితే గద్దె దిగడం ఖాయం ట్రంప్ అంటూ మస్క్ కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. అసలు ఏంటి సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్? జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్రిమినల్ సంబంధించిన ఇది బిగ్ సెక్స్ అఫెండర్. ఇతని పైనున్న కేసుల విచారణకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పేపర్లు, వీటిని మీడియా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తాయి. ఎందుకంటే మనం కూడా చూసాం చాలాసార్లు ఇలాంటి పేర్లు. అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్రిమినల్ పైన జరిగిన ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో చనిపోయాడు. అంటే చనిపోయి పడి ఉన్నాడు. సూసైడ్ అని జైలు అధికారులు అంటారు. సో నోబడి నోస్, ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు అనేది ఎక్కడా వీడియో రికార్డింగ్ సీసీటీవీలు ఎక్కడా ఏవీ లేవు, ఎవరు వచ్చినట్టు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. లేదా అతని పైన సీరియస్ కేసులు ఉన్నాయి కనుక అవి బయటికి వస్తే నష్టపోతారనుకునే వారేమైనా అతను చంపేశారా, ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో చచ్చిపోయి పడి ఉన్నాడు. సో ఈ ఫైల్స్ ఈ ఫైల్స్ను గత కొంతకాలంగా ఇది చాలా రోజులుగా నడుస్తున్న కేసు. గత కొంతకాలంగా ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది. ఈవెన్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని ఫైల్స్ విడుదల చేశారు. అయితే దానికి ప్రభుత్వం చెప్పింది అవన్నీ పబ్లిక్ డొమైన్లో లీక్ అయిన ఫైల్స్నే మేము అఫీషియల్గా విడుదల చేశామని. ఇటీవల FBI ప్రకటించింది మరికొన్ని ఫైల్స్ కూడా విడుదల చేస్తామని. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ డొనాల్డ్ ట్రంప్కు గతంలో మంచి మిత్రుడు. ఇతను 1990s నుంచి ఎర్లీ 2000 వరకు ఒక దశాబ్దానికి పైగా ట్రంప్ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫ్రెండ్షిప్ నడిచింది. 1992లో తన కాస్ట్లీ క్లబ్ ఉంది మ్యారలోగాలో. సో అక్కడ క్యాలెండర్ గర్ల్ అనే కాంపిటీషన్ నిర్వహించినప్పుడు ఇద్దరు ఉన్నట్టు వీడియోలు వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. ఇద్దరు డాన్స్ చేస్తున్న అమ్మాయిల వైపు వేలు చూపెడుతూ. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ పైన ఆరోపణ ఏంటంటే ఈవెన్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ కూడా. 14 years అమ్మాయికి డబ్బులు ఇచ్చారు లైంగిక వేధింపుల లైంగిక వాంఛ తీర్చమని అని కూడా ఆరోపణ. సో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఉంది క్లియర్గా, జెఫ్రీ ఎప్స్టీన్ ఈజ్ ఎ టెరిఫిక్ గాయ్, ఇతను చాలా ఈజ్ ఎ టెరిఫిక్ గాయ్, ఈజ్ ఎ బిగ్ ఫన్ టు బి విత్ హిమ్. అంటే ఏంటి ఆ ఫన్, అది కూడా చెప్పాడు. వి బోత్ లైక్ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ దే ఆర్ ఆన్ ద యంగర్ సైడ్ అన్నాడు. ఇంత నీచంగా మాట్లాడే ట్రంప్. అంటే జెఫ్రీ ఎప్స్టీన్కు నాకు అందమైన మహిళలంటే ఇష్టం, అందమైన బాలికలంటే ఇష్టం, వాళ్ళు యంగర్ సైడ్ కూడా ఉంటారు, అంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఉంటారు అని ట్రంప్ తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్లో ట్రంప్ అనేక సార్లు ఫ్లోరిడా న్యూయార్క్ల మధ్య ప్రయాణం చేశాడు కూడా. సో వీరిద్దరికీ మధ్య 2004లో విభేదాలు వచ్చాయి. ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఇద్దరికి విభేదాలు వచ్చాయి. 2004 నుంచి తన సంబంధాలు లేవు అని ట్రంప్ సమర్థించుకుంటాడు. 15 ఏళ్ళుగా నేను జెఫ్రీ ఎప్స్టీన్తో మాట్లాడలేదని. బట్ డెఫినెట్గా ఆ జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్లో ట్రంప్ పేరుంది అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ వాదన. ఇది మామూలు ఆరోపణ కాదు. ఎందుకంటే ఇదే అంతకుముందు ట్రంప్ ఎలక్షన్ టైంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫెలోనీ అని చాలా కేసులు అయ్యాయి. అసలు ప్రెసిడెంట్గా అతను ఎలక్ట్ అయ్యటానికి ఎలిజిబులా కాదా అన్న చర్చ వచ్చింది. ఈవెన్ ఇప్పటికి కూడా అలాంటి ఇష్యూస్ వస్తే అమెరికన్ ప్రెసిడెంట్స్కు కొత్త ఏం కాదు. బిల్ క్లింటన్ లాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి ఆరోపణలు ఆయన ఆఫీస్ స్టాఫే చేశారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉమెన్ పట్ల వ్యవహరించే తీరు అందరికీ తెలుసు. ఈజ్ వెరీ వెరీ కాంట్రవర్షియల్ సెక్స్ స్కాండల్స్లో ఉన్నారు. సో ఈవెన్ డబ్బులు ఇచ్చి దాన్ని బయటికి రాకుండా చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా ట్రంప్ పైన ఇలాంటి ఆరోపణలు కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆ ట్రంప్ మీద ఏంది ఇలాన్ మస్క్ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఇలాన్ మస్క్ పైన
ఇలాంటి అంటే మహిళల పట్ల అనుచితమైన ప్రవర్తనకు సంబంధించిన కంప్లైంట్స్ ఇలాన్ మస్క్ పైన ఉన్నాయి. ఇద్దరికీ అవే లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నవాడు ఒకరికోడు విమర్శించుకుంటున్నారు. రేపో మాపో ఇలాన్ మస్క్ పైన ట్రంప్ కూడా బయట పెడతాడేమో. సో అందువల్ల జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది, అందుకే ట్రంప్ ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్న ఆరోపణ కొత్తగా ఎథిక్స్ను రైజ్ చేయకపోయినా వెరీ సిగ్నిఫికెంట్ పొలిటికల్ డ్యామేజ్గా మారుతుంది. అంటే మ్యాక్సిమం అయితే ఇలాన్ మస్క్ వ్యాపారాలను ట్రంప్ దెబ్బతీయచ్చు, ఇది రెడీ ఫర్ ఇట్, సో ఆల్ ది బెస్ట్ అంటున్నాడు ఇలాన్ మస్క్. కానీ ట్రంప్కి ఒక పొలిటికల్గా, ట్రంప్ ఏమో ప్రజెంట్ పోస్ట్లో ఉన్నాడు, పొలిటికల్గా కూడా వెరీ వెరీ డ్యామేజింగ్గా పెద్ద పొలిటికల్ స్టామ్కి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కారణం కావచ్చు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్కు చాలామంది సెలబ్రిటీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఆడ రెండు డెమోక్రట్ రిపబ్లికన్లు రెండు పార్టీల పొలిటీషియన్లతో సంబంధాలు ఉంటే చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కాండల్. ఒకవేళ నిజమే అయితే దట్ విల్ రాక్ అమెరికన్ పాలిటిక్స్. ఇక ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెడతారనే